ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: సంస్కృతి వికాసాల మేలు కలయికలో దేశాభివృద్ధి జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం రిపబ్లిక్ డే ఎన్సీసీ క్యాంప్ ఢిల్లీలో మొదలైంది. ప్రధానమంత్రి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. PSLV C-58 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఈ ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ప్రజలందరూ రామజ్యోతి వెలిగించి దీపావళి వేడుక జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కొన్నేళ్ల నుంచి టెంట్లో ఉన్న రాముడికి అందమైన పక్కా ఇల్లు నిర్మించామని ప్రధానమంత్రి చమత్కరించారు. రాముడితో పాటు దేశంలో 4 కోట్ల మందికి తమ ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించిందన్నారు. తమ హయాంలో ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధి గురించి చెబుతూ నవీన భారతదేశం సంప్రదాయాన్ని, ఆధునికతను కలగలిపి అభివృద్ధి పదంలో పురోగమిస్తుందని వ్యాఖ్యానించారు. సంస్కృతి వికాసాల మేలు కలయికతో దేశం 21వ శతాబ్దంలో దూసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి శనివారం నాడు అయోధ్యలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని కరియప్ప పెరేడ్ గ్రౌండ్లో శనివారం మొదలైంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పెరేడ్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 2274 మంది క్యాడెట్లు పాల్గొంటారు. పెరేడ్ కోసం నెల రోజుల పాటు జరిగే ఈ క్యాంపును సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు. ఈ ఏడాది మొత్తం క్యాడెట్లలో 907 మంది బాలికలు ఉంటారు. ఎన్సీసీ క్యాంపుల్లో ఇంతమంది బాలికలు పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ బృందంలో జమ్మూ కశ్మీర్, లడాక్ నుంచి 122 మంది, ఈశాన్య భారతం నుంచి 171 మంది క్యాడెట్లు పాల్గొంటున్నారు. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ వచ్చిన 25 మిత్ర దేశాల విద్యార్థులు కూడా ఈ క్యాంపులో పాల్గొంటారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో బడి లేని గ్రామ పంచాయతీ ఉండవద్దని, మూసివేసిన బడులన్నీ మళ్లీ తెరిపించాలని ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు 2024లో మార్చి 18 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కొత్త సంవత్సరాన్ని విజయవంతంగా ప్రారంభించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సన్నాహాలు చేస్తోంది. జనవరి 1 సోమవారం నాడు PSLV C-58 ప్రయోగిస్తుంది. ఈ వాహక నౌక ద్వారా ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ఎక్స్పోశాట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెడతారు. రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఈ రోజు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు మొదలవుతుంది. 25 గంటల కౌంట్ డౌన్ తర్వాత సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు రాకెట్ను షార్లోని ప్రయోగ వేదిక నుంచి లాంచ్ చేస్తారు. ఎక్స్పోశాట్ను నిర్ణీత కక్షలోకి చేర్చాక మరో 10 పేలోడ్లను అంతరిక్షంలో ప్రవేశపెడతారు. ఎక్స్పోశాట్ ఉపగ్రహ జీవితకాలం 5 ఏళ్లని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. తెలంగాణలో రైతు భరోసా పింఛన్లు గత ప్రభుత్వ హయాంలోని లబ్ధిదారులకు యథావిధిగా అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా పింఛన్లు కావలసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. శనివారం తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సరిపడినన్ని దరఖాస్తులు అందుబాటులో ఉండాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం శనివారం పల్నాడు జిల్లాలో గోగులపాడు, బుదవాడ, శానంపూడి గ్రామాల్లో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను ఉపయోగించుకుని ప్రజలు లబ్ధి పొందాలని అధికారులు ప్రజలకు సూచించారు. అర్హులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సొంత ఇల్లు కట్టుకున్నామని, ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల లబ్ధి పొందామని, ఉపాధి హామీ పథకం ద్వారా పని లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. దేవరంగుల శివనాగేంద్రం, మాది గోగులపాడు గ్రామం, గురిజాల మండలం. నేను గర్భిణీగా ఉన్న కాడి నుంచి నాకు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు అన్ని వసతులు కల్పించారు. అంగన్వాడీ వాళ్ళు కూడా అన్ని సరుకులు బాగానే ఇస్తున్నారు. నేను కాన్పు అయినాక నాకు ఆయుష్మాన్ భారత్ కింద 5,000 డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. అందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు. ఇంజమూరి జీవరత్నం, పల్నాడు జిల్లా, గురిజాల మండలం, గోగులపాడు గ్రామం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటి నిర్మాణం కొరకు దరఖాస్తు పెట్టాను. అది నాకు శాంక్షన్ ద్వారాగా వచ్చింది. నేను ఆ ఇంటి నిర్మాణం చేపట్టాను. దానివలన నా ఇల్లు పూర్తయింది. నాకు సొంత ఇంటి కల నెరవేరింది. అందుకు ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మణిపూర్ ప్రజల కోసం 7 పథకాలను రాష్ట్రం అమలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించారు. వాటిలో భాగంగా డిజిటల్ సదుపాయాలతో గిరిజన గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్లోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల ఉద్ధరణకు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు హింసకు పాల్పడకుండా సహనం వహించాలని, సమస్యలుంటే కలిసి చర్చించుకోవాలని సూచించారు. అధికార వైఎస్సార్సీపీ అమెరికా సోషల్ మీడియా కమిటీలను ప్రకటించింది. అమెరికా సోషల్ మీడియా కమిటీ కన్వీనర్గా గంగిరెడ్డి గారి రోహిత్ను, కో కన్వీనర్లుగా ఆదిత్య పాలేటి, చిల్లా కిరణ్ కుమార్, తేజ యాదవ్, సురేష్లను నియమించారు. అడ్వైజరీ కమిటీ మెంబర్లను సోషల్ మీడియా ప్రాపర్టీస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ బృందాల సమన్వయకర్తలు, సభ్యులను కూడా ప్రకటించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ కమిటీలను నియమించినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా తహ్మినిఘాట్ ప్రాంతం దగ్గర ఒక బస్సు బోల్తాపడిన దుర్ఘటనలో 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 55 మందికి గాయాలయ్యాయి. రాయ్గఢ్ పోలీసుల కథనం ప్రకారం ఒక ప్రైవేటు బస్సు పుణే నుంచి మన్గావ్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారులపై దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కోవడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చర్యలు తీసుకుంది. పాడైపోయిన రహదారి సిగ్నళ్లను పునరుద్ధరించడం, రహదారి భద్రతా పరికరాలకు రిఫ్లెక్టివ్ మార్కర్స్ అమర్చడం, ప్రమాదాలు జరిగే అవకాశమున్న చోట బార్ మార్కింగ్ ఏర్పాటు చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల వినియోగదారులకు వేరియబుల్ మెసేజ్ సర్వీస్ VMS ద్వారా సందేశాలు పంపించే ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్ డిస్ప్లే ద్వారా వాతావరణ వివరాలను ప్రదర్శిస్తున్నారు. వేగ పరిమితులు ఎంత ఉండాలో ప్రకటిస్తున్నారు. రాత్రి వేళల్లో హైవేల మీద ఇన్స్పెక్షన్లు పెంచారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వవలసిన 3,080 కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించాలని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు 21,000 ఎకరాలను అటాచ్ చేసిందని లోకేష్ గుర్తు చేశారు. ఆనాటి తమ ప్రభుత్వం డిపాజిటర్లకు ఇవ్వడానికి సిద్ధం చేసిన 250 కోట్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 236 కోట్లే పంపిణీ చేశారని, మిగతావి బకాయిలు పెట్టారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంస్కృతి వికాసాల మేలు కలయికలో దేశాభివృద్ధి జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం రిపబ్లిక్ డే ఎన్సీసీ క్యాంప్ ఢిల్లీలో మొదలైంది. ప్రధానమంత్రి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. PSLV C-58 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఈ ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.